హాయ్, నా పేరు విజయ్ రాజ్ కుమార్. నేను పూరి ద పవర్ హౌస్ అనే బుక్ రచయితని. మేము ఝాన్సీ పబ్లికేషన్స్ అనే ఒక పబ్లికేషన్ హౌస్ స్టార్ట్ చేసి మా ఫస్ట్ బుక్ పూరి ద పవర్ హౌస్ అనే బుక్ తోని పుస్తక ప్రచురణకి శ్రీకారం చుట్టినాం. హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో 327వ స్టాల్లో మా బుక్ అవైలబుల్ ఉంది. ఈ బుక్ వచ్చేసి పూరి గారి లైఫ్ స్టైల్, ఆయన ఐడియాలజీ, ఆయన సినిమాల గురించి, ఆ బ్యాక్ స్టోరీలు అవన్నీ ఉంటాయి ఇందులో. వెరీ హ్యాపీ. ఒక బుక్ ఇట్లా అంటే లాస్ట్ టైం స్టాల్ పెట్టినప్పుడు మేము అనుకోలేదు, లైక్ మేము నెక్స్ట్ బుక్ ఫెయిర్ లో మేము ఒక స్టాల్ పెడతాము, మాది ఒక బుక్ ఉంటుంది అని. మేము ఇంకా చాలా చాలా బుక్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ రాజమౌళి గారి మీద, అలా మొత్తం సినిమాకి సంబంధించిన వాళ్ళ మీద బుక్స్ రాద్దాము అనుకుంటున్నాం. సో ఇది మా బిగినింగ్. మీరు రండి, బుక్ చూడండి, తీసుకోండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. పూరి గారిని ఇష్టపడే వాళ్ళందరికీ ఈ బుక్ చాలా నచ్చుద్ది. దయచేసి రండి, మీకు నచ్చుద్ది, కొనుక్కొని వెళ్ళండి. ఇంకా మంచి మంచి బుక్స్ మీకు అందించడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. పూరి ద పవర్ హౌస్ అని ఫస్ట్ టైం పూరి గారి మీద ఒక బుక్ వచ్చింది. ఈ బుక్ ని విజయ్ రాజ్ కుమార్ అని మన తెలుగు ఇండస్ట్రీ హీరో, ఏం చేస్తున్నావు సినిమా హీరో, ఈ బుక్ ని రాశారు. సో ఈ బుక్ మన హైదరాబాద్ 36th బుక్ ఫెయిర్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో 327 స్టాల్ నెంబర్ లో ఈ బుక్ అవైలబుల్ గా ఉంది. పూరి గారి పైన వచ్చిన ఫస్ట్ బుక్ ఇది. డెఫినెట్లీ అందరూ కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. 20 years నుంచి 35 years ఏజ్ మధ్యలో వారికి పూరి ఐడియాలజీ అనేది బాగా కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్తే. నా పేరు సాయి వంశీ. విషయ అనే కలం పేరుతో నేను మైక్రో కథలు రాశాను. ఒక 30 కథలతో మొదటిసారి బుక్ వేసాను. సో అది బుక్ ఫేర్ లో అవైలబుల్ గా ఉంది. సో ఝాన్సీ పబ్లికేషన్స్ వారు నా బుక్ పెట్టుకోవడానికి వాళ్ళు స్పేస్ ఇచ్చారు. సో ఝాన్సీ పబ్లికేషన్స్ కొత్తగా పెట్టిన ఒక ప్రచురణ సంస్థ. సో మొట్టమొదటిసారి వాళ్ళు పూరి ద పవర్ హౌస్ అని ఈ పుస్తకం తీసుకొచ్చారు. దీని రైటర్ విజయ్ కుమార్. ఆయన ఇటీవలే ఏం చేస్తున్నాం అనే సినిమాలో హీరోగా నటించారు. సో ఇందులో పూరి గారి జీవితం గురించి, ఆయన సినిమాల్లో ఉండే ఫిలాసఫీ గురించి చాలా చక్కని వ్యాసాలు అవి రాశారు. సో ఈ పుస్తకం ఇక్కడ 327వ స్టాల్లో అందుబాటులో ఉంది. సో అందరూ సినిమాలను ఇష్టపడే వాళ్ళు, పూరి గారి అభిమానులు, సినిమా రంగంలోకి రావాలనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి గైడ్లా పనిచేస్తుంది.